ఈరోజే ఆదివారం. అలానే డిసెంబర్ 31 అంటే ఈ సంవత్సరంలో చిట్ట చివరి ఆదివారం. ఇక ఈ రోజుతో సంవత్సరం అనేది ఎండ్ అవుతుంది. ఇక మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటలలోపు మన గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. ఇక మన జాతకంలో ఉన్న శనీశ్వరుని దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి. శని భగవానుని యొక్క ఆశీస్సులతో వచ్చే సంవత్సరం అంటే 2024వ సంవత్సరం నూతన సంవత్సరంలో మనకు డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము. మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బుకి లోటు అనేది ఉండదు. సిరి సంపదలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలకు అధిపతిగా మారిపోతాము. లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వంటగదిని పూజ గది తరువాత అంతటి ప్రాముఖ్యత ఇచ్చి వంటగది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. పూజ గది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే. అందుకే పూజ గదిలో అందరి దేవతలను పెట్టి పూజిస్తూ ఉంటాము. మరి అంతటి పవిత్రమైన స్థానాన్ని మనం వంటగదికి ఇస్తున్నాము అంటే, వంటగది కూడా పూజగదితో సమానంగా భావిస్తున్నాము అంటే వంటగదికి ఎంతటి ప్రాముఖ్యతో తెలుసుకోవచ్చు. ఇప్పటి నుండి కాదు, ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. పూజగది వంటగది పక్కపక్కనే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వంటగది కూడా పూజగది స్థానంలోనే ఉంటుంది. అంటే ఒక పవిత్ర స్థానంలో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత వంటగదికి ఉంటుంది. అలాంటి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటాము. అయితే జనవరి 1వ తారీఖు నుండి 2024వ సంవత్సరం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31తో 2023వ సంవత్సరం ముగుస్తుంది. ఇక ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా రకరకాలుగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజు రాత్రి 12 గంటల లోపే ఏదైనా చేసుకోవాలి. 12 దాటితే మళ్ళీ క్యాలెండర్ మారుతుంది. ఇక 2024వ సంవత్సరంతో పాటు ఆ రోజు సోమవారం పంచమి కూడా. కాబట్టి ఎలాంటి మాంసాహారాలు మద్యం వంటివి సేవించకూడదు. డిసెంబర్ 31 రోజు మాత్రమే మీరు ఏదైనా తినాలి తాగాలి అనుకున్నా ఆ రోజు చేసుకోవచ్చు. ఇక అంతేకాదు, అలాగని మితిమీరి ఏ పనులు చేయకూడదు. కాబట్టి డిసెంబర్ 31 రోజే ఏదైనా మీరు సెలబ్రేషన్స్ను జరిపించుకోవచ్చు. ఇక జనవరి 1 రోజున తప్పనిసరి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. తలంటు స్నానం చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. సంవత్సరం అంతా కూడా ఇల్లంతా ఆనందంగా ఉండాలి అని అలా ఇంటి ముందు రంగులతో ముగ్గులను పెడుతూ ఉంటాము. అంతేకాదు, ఆ రోజు స్వీట్స్ని తయారు చేయటం కానీ లేదా బయట నుండి స్వీట్స్ని తెచ్చుకోవటం కానీ చేయాలి. ఆ స్వీట్స్ని ఇంట్లో ఉన్నవారంతా తిని మిగిలిన స్వీట్స్ని ఇతరులకి చిన్నపిల్లలకి పంచిపెట్టాలి. అలా చేస్తే చాలా పుణ్యం కూడా కలుగుతుంది. ఇక అలానే మనం ఈ రోజుతో ఈ సంవత్సరాన్ని ఎండ్ చేసుకోబోతున్నాము. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. కొత్త సంవత్సరంలో డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని అలానే 2023వ సంవత్సరంలో మనం పడిన కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మళ్ళీ 2023వ సంవత్సరంలో అవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. అలా అనుకుంటూ ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటాము. నూతన సంవత్సరంలోనైనా మనం సాధించవలసిన పనులు సాధించాలి అని కోరుకుంటూ ఉంటాము. దానికోసం నూతన సంవత్సరం ప్రారంభం రోజు దైవానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. అంతేకాదు, పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటాము. ఇక ఈ డిసెంబర్ 31 అంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క శని బాధలు తొలగిపోతాయి. మీరు 2023 సంవత్సరం మొత్తంలో పడిన కష్టం కూడా ఈ రోజుతో తొలగిపోతుంది. మనం ఏదైనా ఫంక్షన్కి, పార్టీకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా ఎప్పుడైనా మనం బాగా రెడీ అయినప్పుడు, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం పండగ మొత్తం పూర్తయ్యాక ఇంటికి వచ్చి దిష్టిని తీసుకుంటూ ఉంటాము. అలా ఎందుకు చేస్తాము అంటే, ఆ పండగలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చెడు కన్ను మనపై పడుతుంది.
తద్వారా మనం జీవితంలో ఏది సాధించలేము. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అదేవిధంగా మనం సంవత్సరం మొత్తం పూర్తి చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము అంటే సంవత్సరంలో పడిన చెడు దృష్టి ప్రభావాలు కావచ్చు, లేదా దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు, చెడు గాలులు కావచ్చు, మనల్ని సోకి అవి మనల్ని మళ్ళీ విజయం వైపు అడుగులు వేయకుండా ఆపుతూ ఉంటాయి. డబ్బు రానివ్వకుండా చేస్తూ ఉంటాయి. చేపట్టిన పనులు వెనుకబడిపోయేలా చేస్తూ ఉంటాయి. మరి వాటన్నింటిని తొలగించుకోవాలి అంటే సంవత్సరంలో చిట్ట చివరి రోజు ఆదివారంతో కలిసి వచ్చింది. ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే రోజు ఆదివారం కాబట్టి తప్పనిసరి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. అదేవిధంగా దొడ్డుప్పుతో మీ ఇంట్లో ఉన్న వారందరూ దిష్టిని తీసుకొని ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు, లేదా నీటిలో వేసి కరిగించడం కానీ చేయాలి. అలా చేస్తే మీకు సంవత్సరం మొత్తం కూడా తగిలిన దృష్టి దోషాలు తొలగిపోతాయి. మీపై పడిన చెడు కన్ను కూడా తొలగిపోతుంది. ఇక నూతన సంవత్సరంలో మీరు దిగ్విజయంగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. మీ పనిలో ఆనందంగా మీరు విజయాన్ని సాధించుకోవచ్చు. ఎంతో యాక్టివ్గా మీ పనిని మీరు చేసుకోగల శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. దైవశక్తితో మీరు మీ పనులన్నీ కూడా విజయవంతంగా చేసుకోగలుగుతారు. అలానే మరి రాత్రి పడుకోబోయే ముందు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే గ్యాస్ స్టవ్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని ఎల్లప్పుడూ శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడతో పాటు గ్యాస్ స్టవ్ దగ్గర వాడిన మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి. అసలు చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గరికి బ్రష్ చేసుకోకుండానే వెళ్తూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఆ తర్వాత వంటను ప్రారంభిస్తే ఆ వంటల్లో రుచి శుచి రెండూ పెరుగుతూ ఉంటాయి. చాలామంది ఎన్ని వేసినా కూరల్లో రుచి లేదు అని భావిస్తూ ఉంటారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల రుచి తగ్గిపోతూ ఉంటుంది. దైవంపై భక్తిని ఉంచి ఏ విధంగా శుచితో మనం దైవారాధన చేస్తూ ఉంటామో వంట సమయంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని కాస్త శ్రద్ధను పెట్టి వంటను చేస్తూ ఉంటే గనక ఆ వంటలో కూడా రుచి పెరుగుతుంది. ఇక గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే ముందుగా ఏదైనా ఒక రాగి, స్టీలు, ఇత్తడి, మట్టి బౌల్ ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి, లేదా ఒక ప్లేటుని తీసుకోండి. అందులో నల్ల నువ్వులను నింపండి. ఆ నువ్వులను గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. నల్ల నువ్వులను ఎందుకు పెట్టాలి అంటే నల్ల నువ్వులు అనేవి శని భగవానునికి చాలా ఇష్టం. ఆదివారంతో కలిసి వచ్చిన రోజు కాబట్టి నల్ల నువ్వులను గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల శని బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఇక ఆ నువ్వులను మరుసటి రోజు తీసి ఒక మూటలాగా కట్టి ఆ మూటను ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా గుడిలో దానంగా ఇవ్వచ్చు, లేదా పారే నీటిలో వేసేయవచ్చు, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పోయవచ్చు. అలా చేస్తే శని జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. శని బాధల వల్ల కష్టాలు అనుభవిస్తున్న వారి సమస్యలు కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. ఈరోజు తప్పనిసరి ఈ ఒక పరిహారం చేయండి. ఇక ఈ సంవత్సరంలో అనుభవించిన కష్టాలు మళ్ళీ వచ్చే సంవత్సరంలో అనుభవించలేరు. అంతేకాదు జాతకంలో ఉన్న చెడు దోషాలతో పాటు దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.